దేవుని సన్నిధికి చేరి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గత కాలమంతా మనల్ని కాపాడి నడిపించిన దేవుడు రాబోయే కాలాన్ని కూడా మన జీవితాలకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చి నడిపించునుగాక. హల్లెలూయా. చాలా సంతోషం. బైబిల్లో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేసి వీలైనంత వరకు త్వరగానే ముగిస్తాను. 9 గంటలకే ప్రారంభమైంది ఆరాధన. ప్రతి వారం 9 గంటలకే ప్రారంభమవుతుంది కనుక సకాలంలో ఆరాధనలో పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందండి. బైబిల్లో ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తీతు పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వాక్యాలని చదువుకుందాం. తీతు పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయుము. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలనని ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారునై శాంతమూర్తులై ఉండవలనని జ్ఞాపకం చేయమని చెప్తున్నాడు. ఇక్కడ మనం ధ్యానించే మాట ఏంటంటే, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండాలి. చూడండి, మంచి పనులు చేయని వాళ్ళు ఉంటారు, మంచి పనులు చేసే వాళ్ళు ఉంటారు. మంచి పనులు చేసే వాళ్ళని చెడగొట్టే వాళ్ళు ఉంటారు. చేసే వాళ్ళని చేయనీరు, వాళ్ళు చేయరు. మంచి పనులు, సత్కార్యాలంటే మంచి పనులు, వాళ్ళు చేయకపోగా ఇంకోరిని చేయనీరు. కొంతమందికి అసూయ ఏంటంటే, ఎవడైనా చేసినా వీళ్ళకి నచ్చదు, వాడే చేయాలనుకుంటాడు అనమాట. ఇప్పుడు ఒక 4 పని చేస్తున్నారు, ఇంకోటికి వాళ్ళు చేసేది నచ్చదు, ఇతనికి చేస్తే నేనే చేయాలి ఈ పని అంతా, ఇంకోళ్ళు చేయకూడదు అనే ఆలోచన ఉంటుంది కొంతమందికి. కొంతమంది వాళ్ళు చేయరు, ఇంకొకరిని చేయరు. మనం ఏంట్రా పరిచయం చేసేది, చేసేవాళ్ళు చాలామంది ఉన్నారులే. నువ్వు ఒక్కడు చేస్తేనే దేశాన్ని ఉద్ధరిస్తావా, సంఘాన్ని ఉద్ధరిస్తావా? నువ్వు ఒక్కడు చేస్తే సేవకులు ఉద్ధరించిన వాడు అవుతావా, పరిచర్యను ఉద్ధరించిన వాడు అవుతావా? పరిచర్య లేదు, గిరిచర్య లేదు, సొంత పనులు చేసుకోకుండా ఏంటి ఈ వెట్టి చాకిరి, ఎందుకు అవసరం లేదు, అక్కరలేదు అని చెడగొట్టే వాళ్ళు ఉంటారు. ప్రారంభంలో నేను కూడా దేవుని మందిరంలో పరిచర్య చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు చాలా కోప్పడ్డారు. మా అన్నయ్య చాలా కోప్పడ్డాడు. చదువుకోరంటే ఇదేం పనిరా, మందిరంలో ఎప్పుడు పరిచర్య చేస్తూ ఉంటావు, వారానికి ఒకసారి వెళ్ళేవాడిని ఇంటికి, వారానికి ఒకసారి ఇంటికి వెళ్ళేవాడిని. ఒకసారి సేవకులు ఉండి ఇక్కడే ఉండి పరిచర్య చేయమనేవాళ్ళు. ఏదైనా మీటింగ్స్ ఉన్నా, ఏమైనా కూటాలు ఉన్నా, లేకపోతే ఏమైనా ప్రార్థనలు ఉన్నా పంపించేవాళ్ళు కాదు. మరి ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది కదా, అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు. మా అన్నయ్య వచ్చి ఆరాధించి భలే కోప్పడ్డాడు ఒకసారి. ఇదేం పరిచర్యరా, పరిచర్య అని మందిరంలో రిక్షా దొక్కుతున్నావేంటి అంటే, మందిర పరిచర్య నిమిత్తం ఆ కూటాలకు వెళ్ళేటప్పుడు రిక్షాలో సామాన్లు వేసుకొని వెళ్ళేవాళ్ళం. మందిర పరిచర్య అని రిక్షా దొక్కుతున్నాం, మందిరం సిమెంట్ బస్తాలు తేవాలన్న రిక్షా వేసుకొని 4 పిల్లలు 4-5 ఉండేవాళ్ళం. పరిచర్య చేస్తుంటే చాలా కోప్పడ్డాడు మా అన్నయ్య. అప్పుడు నేను ప్రార్థన చేసే, ప్రభా పరిచర్యలో నా ఆశీర్వాదం మా కుటుంబ సభ్యులందరూ పొందాలి, వాళ్ళకు కూడా తెలియాలి పరిచర్య విలువ అని సహాయం చేయండి నేను ప్రార్థన చేస్తే, ఇప్పుడు మా అన్నయ్య నాకంటే ఎక్కువ పరిచర్య చేస్తుంటాడు మందిరంలో. ప్రైజ్ ది లార్డ్. ఆదివారం వచ్చి శనివారం వెళ్తాడు జాబ్ చేస్తూ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉంటాడు. సాటర్డేనే వెళ్ళి పరిచర్య చేస్తుంటాడు మందిరంలో. ఆదివారం ఇప్పుడు సాయంత్రానికి వెళ్తాడు, శనివారం సాయంత్రం వచ్చి. నేను ఎప్పుడైనా వెళ్తే ఆ ఊరు వెళ్తే అక్కడ మందిరంలో ఆరాధనకని వెళ్తే గదిలో ఉంటాను, అతన్ని పిలిచినా రాడు. నువ్వు సేవకుడివి, నేను విశ్వాసిని, నేను మందిరంలో ఉంటానులే అని చెప్తాడు. పిలిచినా కూడా ఆ గదిలోకి రాడు, వచ్చిన 2-3 నిమిషాలు ఉండి వెళ్ళిపోతాడు.
ఇక్కడ ఓన్లైన్ ప్రేయర్కి వచ్చిన కూడా అంతే. ఇప్పుడు నాకంటే ఎక్కువగా పరిచయం చేస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. నేను వాళ్ళని జడగొట్టలేదు, వాళ్ళు నన్ను జడగొట్టలేదు, పరిచర్య చేస్తే ప్రయోజనం లేదని వాళ్ళు అన్నారు తెలియనప్పుడు. ఇప్పుడు తెలిసిన తర్వాత ఇప్పుడు నాకంటే ఎక్కువగా దేవుని పరిచర్యలో కొనసాగించబడతాను. చూడండి, దేవుని పరిచర్య కావచ్చు, లేకపోతే పెద్దల ఎడల దయ చూపి వారికి చేసే ఉపచారం కావచ్చు, లేకపోతే సేవకులకు చేసేటువంటి పరిచర్య కావచ్చు, పని కావచ్చు, మందిరంలో చేసే పని కావచ్చు, ఏదైనా కానీ సత్క్రియలు చేయుటకు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండాలి. ప్రతి అధికారికి, ప్రతి అధిపతికి లోబడి విధేయత కలిగి ఉండాలి. అలాగే మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికాన్ని కనుపరుచుచు ఎవరిని దూషింపక. కొంతమందికి జగడాలు కావాలి, దూషణ మాటలు కావాలి, ఇంకేంటి సాత్వికం ఉండదు అనమాట. ఎప్పుడు తాస్పాం బుసలు కొట్టినట్టు కొడుతుంటాడు. ఎవడు కొడతాడు? తలకాయ మీద కొడతాడు. తలకాయ పచ్చడైపోయింది. పాముని ఊరుకుంటారండి ఎవరైనా? కన్నంలో దూరిన బయటికి లాగి దాన్ని తలని చెత్త కొట్టేస్తారు. ఊరికే పాములాగా బుసలు కొడుతున్నారు అనుకోండి, తల మీద పడతాయి. ఇప్పుడు పడతాయి, పెటామని వేస్తాడు ఎవడప్పుడు. సాత్వికం ఉండదు, బుసలు కొడుతుంటారు కొంతమంది. ఊరికైనా బుస కొడుతుంటారు అనమాట. సాత్వికులు అయ్యిందండి. కోపం వచ్చినా మౌనంగా, మహాత్మా గాంధీ చెప్పాడు కదండి, కోపం వచ్చినప్పుడు నోటి నిండా నీళ్లు పోసుకొని ఒక్క చుక్క కూడా కింద పడకుండా తిట్టమన్నాడట. ఒక మహాత్ముడు, గొప్ప వ్యక్తి. కోపం వచ్చినప్పుడు మౌనం ఉంటే మంచిది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఆ కోపం ఎక్కువ తెచ్చుకునే దానికంటే కూడా ఆలోచించి సాత్వికాన్ని కనుపరిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. మోషేకి చాలా కోపం ఉండేది. దేవుడు పిలవక ముందు భిన్నాభిప్రాయాలు ఉండేవి, వ్యత్యాసాలు ఉండేవి. చాలా కోపిష్టివాడుగా ఉండేవాడు. చాలా ఉద్రేకం, కోపం. తన వారికి ఏమైనా జరిగిన ఒప్పుకోడు అనమాట. అంత కోపిష్ఠుడు దేవుని కోసం ఎలాగైపోయాడు? సాత్వికుడు అయిపోయాడు. ఎంత సాత్వికుడు అంటే వాళ్ళు సనిగిన గొనిగిన దేవుని సన్నిధిలో అడ్డుపడి ప్రార్థించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సాత్వికాన్ని సంపాదించుకున్నాడు. సత్క్రియలు చేసేవారు ప్రతి సత్కార్యం చేయడానికి సిద్ధపడండి, సాత్వికులై ఉండండి, సాత్వికాన్ని కనుపరచండి, ఎవరిని దూషించొద్దు. నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు అది అని. అందరికీ అన్నీ ఉంటాయి. నేను ఒక ఏళ్ళు మీకు వెళ్ళి చూపించాను అనుకోండి, నా వైపు ఎన్ని వేలు చూపిస్తున్నాయి? గట్టిగా చెప్పాలి. ఒకవేళ నేను మిమ్మల్ని చూపించా, ఇప్పుడు నన్ను జాగ్రత్తగా ఉండమని ఎన్ని వేలు చూపిస్తున్నాయి? గట్టిగా 3 ఏళ్ళు నా వైపు చూపిస్తున్నాను, 1 ఏళ్ళు దేవుని వైపు చూపిస్తున్నాను. పైన చూడరా బాబు, నువ్వు వాళ్ళని కాదు ఇది చేయాల్సింది. ఒకసారి దేవునిలో ఉన్న సాత్వికం, దేవునిలో ఉన్నటువంటి మృదుత్వం, దేవునిలో ఉన్నటువంటి మంచితనం అవన్నీ చూసుకొని నువ్వు ముందు జాగ్రత్త పడి ఎదుటి వాడిని హెచ్చరించని అర్థం. దానికి ఊరికే ఏళ్ళుందని చూపించను కాదు. నువ్వు జాగ్రత్త అంటే నువ్వు కూడా జాగ్రత్త అని 3 వేలు మనల్ని చూపిస్తూ ఉంటాయంట. ఇంకొక బొట్టన వేలేమో ఆకాశం ముందున్న దేవుడిని చూసి ఆయనలో ఉన్న దీనత్వం, సాత్వికం కలిగి బ్రతకరా బాబు అని దేవుని వాక్యం కొన్నిసార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. మనం ఎవరినైనా హెచ్చరించేటప్పుడు కూడా మనం నడిచే మార్గాలు కరెక్ట్గా ఉన్నాయి లేవని ఆలోచించుకొని గద్దించినప్పుడు ఆ మాట లోతుగా నాటుకుంటుంది. మనం సరిగా లేకుండా ఏదైనా చెప్పినా అది వాళ్ళకు నచ్చకపోవచ్చు. మనం సరైన మార్గాల్లో నడిస్తే మంచిది. ఒకడంట బుద్ధి చెప్పి గడ్డి తిన్నాడంట. అందరికి బుద్ధి చెప్తాడు కానీ వీడు మాత్రం గడ్డి తింటుంటాడు. ఒక్కొక్క అమ్మ అందరికి బుద్ధి చెప్తుంది కానీ ఆమె గడ్డి తింటా కూర్చుంటుంది అనమాట. అందుకని ఎవరిని మీరు దూషింపక జగడమాడని వారును శాంతమూర్తులై ఉండమని జ్ఞాపకము చేయుము. దైవజనుడా, చాలామంది దూషించే వాళ్ళు ఉన్నారు, చాలామంది కోపిష్ఠులుగా ఉన్నారు. కొంతమందికి ఊరికే జగడాలు కావాలి, జగడగుండ్లు అనమాట. వాళ్ళని దేవుడు అందుకే పుట్టించుంటాడు, ఇంకోరిని సరి చేసేదానికి. నేను అనుకుంటుంటా వీళ్ళని ఎందుకు పుట్టించాడా అని. వీళ్ళు పుట్టకపోయినా బాగుండదేమో అనుకుంటుంటాను అనమాట. వాళ్ళు పుట్టడం కూడా మంచిదే,
ఎందుకంటే ఇంకొకరు సరి చేయబడతారు. కొంతమందికి అప్పుడు జగడాలు కావాలన్నమాట. ఆమె తిట్టాలనుకున్నప్పుడు ఎవరు లేరనుకోండి, కుక్క మీద కోడి మీద పెట్టి తిడుతూ ఉంటుంది. జగడాలు కావాలి, జగడగుండ్లు అనమాట. శాంతమూర్తంగా ఉండాలి, బహుశాంతమూర్తులై అన్నీ ఆలోచించాలి. ప్రతిదానికి సమాధానం ఉంటుంది. ప్రతిదానికి నీవు తొందరపడకుండా ఆలోచించి శాంతమూర్తులై ఉండాలని జ్ఞాపకం చేయము. ప్రతి సత్కార్యానికి సిద్ధపడి ఉండాలని చెప్పు. మంచి పనులు చేసేదానికి సిద్ధపడి ఉండాలి. చూడండి, అవే విషయాలు ఆ దైవజనుడైన పౌలు గారు తిమోతి పత్రికలో చెప్తాడు. ఒకసారి చదవండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, అంటే దేవుని ఆత్మ వలన ప్రేరేపించబడి రాయబడిన ప్రతి లేఖనాన్ని బోధించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ఉపదేశము చేస్తూ ప్రతి దైవజనుడు సత్కార్యమునకు సిద్ధపడి ఇతరుల పట్ల దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించి ఖండించి ఆ తర్వాత తప్పు దిద్ది, కొన్నిసార్లు ఖండించాలి. ఇలా చేయకూడదు, అలా చేయడం మంచిది కాదు, చేయుతా పని అని ఖండించాలి. తాగుతున్నారు, తాగొద్దు. తిరుగుబోతులుగా ఉంటే తిరగొద్దు, జీవితాన్ని పాడు చేసుకుంటావు. తాగుబోతులుగా ఉండొద్దు, అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు, జాగ్రత్త అని ఖండించాలి. అలాగే తప్పులు దిద్దేదానికి, ఇప్పుడు టీచర్లు ఏం చేస్తారు, తప్పు చేస్తే దిద్దుతారు, ఇలా చేయకూడదు ఇలా చేయమని. అలాగని స్కూల్లో నుండి పంపిరు అని, ఇక నువ్వు పనికి రాకపోరా అని 5th క్లాస్ లోపు కానీ 2nd, 3rd క్లాస్ లోపు కానీ వీడు పనికిరాడని పంపారు. దిద్దుతారు, సరి చేస్తారు. తప్పులు దిద్దాలి, ఉపదేశాన్ని సరిగ్గా బోధించి తప్పు దిద్దాలి. అంతేకాకుండా శిక్ష చేయుటకును, నీతి యందు శిక్ష చేయుటకు, నీతిని, యథార్థతను, భక్తిని నేర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. తర్ఫీదు ఇవ్వాలి. నీతి యందు శిక్ష చేయుటకును. చూడండి, ప్రతి ఒక్కరికి అనేక విషయాలు బోధించి నేర్పించి తర్ఫీదు ఇచ్చి ప్రతి సత్కార్యానికి సిద్ధపడి ఈ విషయాలన్నీ వాళ్ళకు బోధించి నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడా, నీవు ప్రతి సత్కార్యము చేయుటకు పూర్ణముగా సిద్ధపడి ఉండి దైవావేశం వలన కలిగిన ఉపదేశాన్ని వాళ్ళకు బోధించి సరిదిద్ది ఖండించి హెచ్చరించి నీతి మార్గములో వారిని నడిపించున్నట్లుగా నీవు సిద్ధపడాలి. అది వారికి ప్రయోజనం. నేను సిద్ధపడి మీకు బోధించి ఖండించి బుద్ధి చెప్పి హెచ్చరించి నీతి మార్గాల్లో నడిపించడం ప్రయోజనం. అది మీకు ప్రయోజనమే, నాకు ప్రయోజనమే. ప్రతి అధికారికి లోబడాలి, ప్రతి అధిపతికి లోబడాలి. చూడండి, 2 విషయాలు దైవజనుడు చెప్తున్నాడు. తీతు పత్రికలో శాంతమూర్తులై ఉండాలని చెప్పాడు, సమాధానం కలిగి ఉండాలని చెప్పాడు, సాత్వికులై ఉండాలని చెప్పాడు. ఇక్కడ తిమోతి పత్రికలనేమో సరిదిద్దు, హెచ్చరించు, ఖండించు, సరిచేయి, త్రోసివేయద్దు. తప్పు రాసినప్పుడు దాన్ని సరి చేస్తుంటారు, కానీ పనికిరాడని మాత్రం ప్రయోజనకరంగా లేడని వాడిని స్కూల్ నుంచి పంపించి మరలా స్కూల్కి రావద్దని చెప్పారు.
ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకి పిల్లలు రావట్లేదని టీచర్లు ఇళ్ళ పోయి తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాడు ఒక ఆయన. అందరూ కాదు, ఒక ఆయన బ్రతిలాడుతున్నాడు, స్కూల్కి పంపించండి పిల్లల్ని, బ్రతిలాడుకుంటున్నాడు అనమాట. సరిదిద్దేదానికే ఉన్నది ఉపాధ్యాయులు, సరి చేసేదానికి. కనుక ఎవరైనా తప్పు చేస్తే ఇలా కాదు, అలా చేయాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడడం మంచిది, ఇలా మాట్లాడకపోవడం మంచిది అని సరి చేస్తూ ఉండాలి. మొత్తం మీదకి మనం ఏ పని చేసేదానికైనా సేవకుడిగా నేను ఇప్పుడు ఆరాధనకి మీకు దేవుని వాక్యాన్ని చెప్పేదానికి శనివారం నుంచి సిద్ధపడుతుంటాం, సాటర్డే నుంచి సిద్ధపడుతూ ఉంటాం. విశ్వాసులు చాలామంది దేవుని సన్నిధికి వచ్చేదానికి కొంతమంది శనివారం నుంచే సిద్ధపడుతుంటారు. ఆహారం సిద్ధపరచాలంటే ఉదయాన్నే లేచి కన్నతల్లి సిద్ధపరుస్తుంటుంది ఆహారాన్ని. స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు 9 o'clock స్కూల్ అంటే ఎప్పటి నుంచి సిద్ధపడతారు? 7 నుంచి, లేదా 8 o'clock నుంచి, లేకపోతే కొంతమంది తల్లిదండ్రులు అయితే 5 o'clock లేపేస్తారు పిల్లల్ని చదువుకొని హోంవర్క్ ఏదంటే చేసుకొని త్వరగా సిద్ధపడి వెళ్ళమని. 6 గంటలకు ట్యూషన్ అయితే 5 గంటలకే నిద్ర లేపుతూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరికి సిద్ధపాటు ఉంటుంది. చదువుకునే పిల్లలు కానీ, ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ, సేవ చేసే వాళ్ళకి కానీ, వ్యాపారం చేసే వాళ్ళకి కానీ, కూలి పనులు చేసుకునే వాళ్ళకి కానీ, సొంత పనులు చేసుకునే వాళ్ళకి కానీ ఏదో ఒక సిద్ధపాటు ఉంటుంది. సిద్ధపాటు లేకుండా ఎవరు గుడ్డిగా వెళ్ళరు. మొహం కడుక్కోకుండా, తల దూకోకుండా, సరైన వస్త్రాలు వేసుకోకుండా, సిద్ధపాటు లేకుండా జాబులోకి వెళ్తే అందరూ వింతగా చూస్తారు, స్కూల్కి వెళ్ళి వింతగా చూస్తారు. నేను సిద్ధపాటు లేకుండా దేవుని సన్నిధికి వచ్చి నిలబడినా మీకు సరైన విషయాలు నేను బోధించలేను. నేను సిద్ధపడాలి. ఏది దేవుని ఆవేశం వలన కలిగిన ఉపదేశాన్ని మీకు బోధించేదానికి నాకు చాలా ప్రిపరేషన్ ఉండాలి, చాలా సిద్ధపాటు ఉండాలి. కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు ప్రయోజనకరంగా ఉండాలంటే సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైనది. ప్రయోజనకరులు అవ్వాలంటే ప్రిపరేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరు నిష్ప్రయోజనకరులుగానే ఉండాలనుకుంటే ఏ సిద్ధపాటు అక్కర్లేదు, ఎవరి బోధలు అక్కర్లేదు, ఎవరి హెచ్చరికలు అక్కర్లేదు, ఎవరైనా సరిదిద్దాలన్న అది కూడా అక్కర్లేదు. ఒక వ్యక్తి ప్రయోజనకరుడు అవ్వాలంటేనే అతనికి చాలా సిద్ధపాటు అవసరం. చూడండి, యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించేటప్పుడు ఒక వ్యవసాయకుడు మంచి నేలలో గోధుమల్ని, ఒక నేలలో గోధుమల్ని చల్లినట్టుగా ఉందట. గోధుమల్ని చల్లినప్పుడు సిద్ధపడే వెళ్ళి పంటలో గోధుమలు చల్లాడు. అదే సిద్ధపాటు శత్రువు కూడా ఉంది. వాడేం చేశాడు? ఎప్పుడు నిద్రపోతాడా ఈ వ్యవసాయకుడని అతను నిద్రపోవడం చూసి వెళ్ళి వెంటనే గురుగులు చల్లొచ్చాడు. వాడు చెడగొట్టేదానికి వాడు సిద్ధపడుతున్నాడు, మంచి చేసేదానికి వ్యవసాయకుడు సిద్ధపడు. ఇద్దరికి సిద్ధపాటు ఉంది. శత్రువు కూడా సిద్ధపడుతూ ఉంటాడు. ఎవరిని నాశనం చేయాలి, ఎవరి హృదయాల్లో చేదైన వేరు నాటాలి. చేదైన వేరు నాటేదానికి సాతాను కూడా సిద్ధంగానే ఉంటాడు. గురుగులు చల్లి వెళ్తాడు. కానీ గురుగులు ఒక రోజున అగ్నిలోకి వెళ్తాయి, గోధుమలు కొట్లలోకి వెళ్తాయి. ప్రైజ్ ది లార్డ్. గురుగులు ఎక్కడికి వెళ్తాయి? అవి కూడా ఎదుగుతుంటాయి, గోధుమలతో పాటు ఎదుగుతుంటాయి. విశ్వాసుల మధ్యలో అవిశ్వాసులు కూడా ఎదుగుతుంటారు. నమ్మకస్తుల మధ్యలో అపనమ్మకస్తులు కూడా ఎదుగుతుంటారు. భక్తుల మధ్యలో భక్తిహీనులు కూడా ఉంటారు. పరిశుద్ధులందరూ ఒక చోట చేరినప్పుడు సాతాను కూడా అక్కడికి వెళ్ళాడంట. వాడికి ఏం పని? పిలవని పేరంట, వాడికి ఏం పని? వెళ్ళాడు. ఇంకెవరైనా ఉన్నారేమో ఇక్కడ అని, ఈ గుంపులో ఎవరైనా దొరుకుతారేమో అని వెళ్ళాడు. వాడికి కూడా చాలా సిద్ధపాటు ఉంటుంది. వీళ్ళు వాక్యమైన గోధుమలు వీళ్ళ హృదయాలు నాటబడి ఎదుగుతున్నట్టుగా ఉన్నారు. గురుగులు జల్లి వెళ్దామని ఏం చేస్తాడో తెలుసండి శత్రువు? మేము వాక్యాన్ని విత్తుతూ ఉంటే వాడేమో గురుగులు చల్లుతూ ఉంటాడు. సేవకులు మంచి విషయాలు బోధిస్తుంటే అపవాది చెడ్డ విషయాలు బోధిస్తూ ఉంటాడు.
సేవకులు నీతి మార్గాల్లో నడిపిస్తుంటే వాడు అపవిత్రమైన దారి తప్పిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు సేవకుల్ని వాడుకుంటాడు, కొన్నిసార్లు విశ్వాసం కూడా వాడుకుంటాడు సాతాను గాడు. ఎవడు బలహీనుడో వాడికి బలహీనులు కావాలి, బలవంతులతో వాడికి పని లేదు. ఎవడు బలహీనుడో వాన్నే పట్టుకుంటాడు. సేవకుల్ని వాడుకోడని మీరు అనుకోవద్దు. యూదా ఇస్కరియోతు ఎవరు? గట్టిగా చెప్పాలా. యేసు ప్రభు తినేది, యేసు ప్రభు పెట్టింది తింటున్నాడు, యేసు ప్రభుతో తిరుగుతున్నాడు, యేసు ప్రభుతో సేవ చేస్తున్నాడు, యేసు ప్రభుతోనే అద్భుతాలు చేసినప్పుడు చూస్తున్నాడు, చప్పట్లు కొడుతున్నాడు, ఆనందిస్తున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ వాడి హృదయం నిండుగా అసూయ. యేసు ప్రభు దగ్గరికి ఒక తల్లి అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదాల మీద పోసి కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతూ ఉంటే వీడికి అసూయ పడ్డాడా, సంతోషపడ్డాడా? అమ్మా చేసింది చాలు కానీ పోపగా చాలు, ఆ డబ్బంతా అత్తరంతా అమ్మి డబ్బు తీసుకుని వెళ్ళి పేదలకి. అసూయతో ఆమె ఏదో మంచి పని చేసింది, ఆమె పాపాలు క్షమించబడ్డాయని ఆమె ఒక సత్కార్యం చేసింది, దానికోసం సిద్ధపడే వచ్చింది. ఈ సిద్ధపాటు లేనివాడు ఉన్నాడు చూడండి, యేసు ప్రభుతోనే ఉంటాడు. పెడితే కంచాలు తిని నిద్రపోతుంటాడు. ఇక్కడ ఏదైనా బల్లారాధన కార్యక్రమం ఉంటే వాడు ఒంటరిగా తిరుగుతుంటాడు. అది వాడు చేసిన పని. యూదా ఇస్కరియోతు ఎవరు? యేసు ప్రభుతో సేవకుడు. ప్రవక్తలతో సామాన్యులతో కాదుంది, దైవ కుమారునితోనే ఉన్నాడు. కానీ వాడి మనసు చెడిపోయింది, పాడైపోయింది మనసు. కొంతమంది మనసులు పాడైపోయినాయి, చెడిపోయాయి. వాడు ఎవడు బలహీనుడో వాడినే వాడుకుంటాడు. యేసు ప్రభుతో వాళ్ళంతా కొంచెం బలవంతులుగా ఉన్నా వీడు బలహీనుడు. అసూయ బుద్ధి వీడికి. ఇంకేం బుద్ధి చెప్పమంటారండి వాడికి డబ్బు పిచ్చి, అసూయ. ఆ తర్వాత వాళ్ళున్న ఇదేంటంటే వాడు ఎంతసేపు తనను తానే ఘనపరుచుకుంటూ ఉంటాడు. యేసు ప్రభు శిష్యులు ఎక్కువగా ఘనతను కోరుకుంటూ ఉంటాడు. అందుకని సాతాను వాడు అసూయ బుద్ధిని చూసి వాడినే వాడుకున్నాడు. పోతే ఈయన ఒక్కడితోనే పోతుందిలే, మళ్ళీ మిగతా వాళ్ళు చెడిపోవడం ఎందుకని యేసయ్య కూడా పట్టించుకోవాలి. యేసన్న గారు కూడా కొంతమంది గురించి చెప్తే పోన్లే ఆడుతూనే పోయింది ఆ దరిద్రం శాపం, మళ్ళీ ఇంకొన్ని ఆ ప్లేస్లో పెడితే మళ్ళీ వాడికి ఎందుకు ఆ దరిద్రం అనేవాడు యేసన్న గారు. ఒక ఆయన్ని గురించి ఊరికే చెప్తా ఉంటే అందరూ వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు, పలానా ఆయన కరెక్ట్గా లేడన్నా, మీరు ఆయనకి ఎందుకు ఆ పని చెప్పారంటే ఫోన్లో వాడుతూనే పోయింది ఆ దరిద్రం శాపం, మళ్ళీ ఇంకొన్ని ఆ ప్లేస్లో పెట్టి వాడిని చెడగొట్టడం ఎందుకని వాడన్న. అర్థం కాల మీకు? యూదా ఇస్కరియోతుకి ఎందుకు డబ్బు మూట సంచి ఇచ్చాడంటే వాడితోనే పోయింది దరిద్రం అని. ఇంకోటికి ఇస్తే మళ్ళా వాడు పాడైపోతాడు డబ్బు చూసి, ఈడితోనే పోలేని వాడికి ఇచ్చాడు డబ్బు సంచి, వాడికి ఇచ్చాడు డబ్బు సంచి. ఒక 5 రొట్టెలు 2 చిన్న చేపలు జనానికి ఆహారం పెట్టాలి కదా, ఏమైనా ఆహారం తేమంటే ఎప్పుడు లెక్కలేస్తుంటాడు, మా దగ్గర డబ్బులు సరిపోలేదు, ఉంది 200 దేనారాలు, ఇది దానికి, ఇది దీనికి, దానికి అని చెప్తా ఉంటాడు దరిద్రుడు. ఇప్పుడు అది యోహాను కానీ పేతురుకి ఇస్తే మళ్ళీ వాళ్ళు చెడిపోవడం ఎందుకని ఈడికి ఇచ్చాడు, ఈడితోనే పోయింది దరిద్ర శాపం అని. వాడికి ఆ పిచ్చి ఎప్పుడు డబ్బు పిచ్చి అనమాట. ప్రతిదానికి లెక్కలేసుకుంటూ ఉంటాడు, డబ్బు పిచ్చి. అందుకని వాళ్ళు ఉన్న అసూయ బుద్ధి అపవాది గుర్తించి వాడిని వాడుకున్నాడు. వాళ్ళున్న అసూయను బట్టి వాడు నిష్ప్రయోజనకరుడైపోయాడు కానీ ప్రయోజనకరుడుగా మారలేదు. సాతాను కూడా సిద్ధపడే ఉంటాడు ఎప్పుడు చేదైన వేరు నాటేదానికి. మనం సత్కార్యాలు చేసేదానికి సిద్ధపడితే, మంచి పనులు చేసేదానికి, వాడు చెడ్డ పనులు చేసేదానికి సిద్ధపడి ఉంటాడు. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు చెడ్డ పనులు చేసే వాళ్ళంతా ఎవరు సంబంధులు? గట్టిగా చెప్పాలి మీరు, అపవాది సంబంధులు. మంచి పనులు చేసేదానికి సిద్ధపడే వాళ్ళు ఎవరి సంబంధులు? గట్టిగా చెప్పండి. గోధుమలు జల్లి పంటను సమకూర్చి అనేకుల ఆకలి తీర్చాలన్నవాడు ఎవరి సంబంధి? బాగా పంటలు పండే దాంట్లో చెడగొట్టాలని గురుగులు చల్లేవాడు ఎవడు?
అది ఎవడి కడుపు నిండకూడదు, నా కడుపే కాదు ఎవరి కడుపు నిండకూడదని గురుగులు చల్లి వెళ్తుంటాడు. అది సాతానుగాడి పని. వాడికి సిద్ధపాటు ఉంది, దేవుని పిల్లలకి సిద్ధపాటు ఉండాలి. నువ్వు సిద్ధపడి ఉంటేనే ప్రయోజనకరుడు అవుతావు. సిద్ధపాటు లేకపోతే దేనికి ప్రయోజనపడవు. విశ్వాసులుగా మీకైనా సేవకుడిగా నాకైనా ఏముండాలి? గట్టిగా సిద్ధపాటు ఉండాలి. దేనికోసం సిద్ధపాటు? సత్క్రియలు చేసేదానికి. దేనికోసం? గట్టిగా చెప్పాలి అందరూ. మంచి పనులు చేసేదానికి సిద్ధపాటు ఉండాలి. చెడు పనులు చేసేదానికి కాదు సిద్ధపాటు, మంచి పనులు చేసేదానికి సిద్ధపాటు ఉండాలి. అలాగే యెషయా గ్రంథం 51వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 51:13. బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? వినండి, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము నువ్వు భయపడుచు ఉన్నావు కదా. వినండి, బాధ పెట్టేవాడు నాశనం చేసేదానికి సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు వాడి పని ఏంటంటే నాశనం చేయడం. ఎవరైనా మీకు నాశనం చేయాలనుకుంటే దేవుడు దాన్ని మీకు ప్రయోజనకరంగా మార్చునుగాక. నీలో ఉన్న సిద్ధపాటును బట్టి. బాధ పెట్టేవానికి ఎంత సిద్ధపాటు ఉందో, భూమిని ఆకాశమును వ్యాపింపజేసి భూమికి పునాదులు వేసిన సృష్టికర్త అయిన దేవుని నువ్వు మరచుదువా? ప్రైజ్ ది లార్డ్. సృష్టికర్త అయిన దేవుని నువ్వు మర్చిపోతావా? బాధ పెట్టే వాళ్ళు ఉన్నారని ఆయన్ని మర్చిపోవద్దు. ఆయన నిన్ను బాధ పెడితే ఆయన్ని మర్చిపోవాలి. సృష్టికర్త అయిన దేవుడు ఎప్పుడు ఎవరిని పెద్దగా బాధ పెట్టడానికి ఇష్టం ఉండదు. ఆయనకి హృదయపూర్వకంగా నరులకు ఆయన బాధ కలుగ చేయాలనుకోడు, కష్టపెట్టాలనుకోడు. హృదయపూర్వకంగా కొంతమందికి అదేంటో మరి బాధ పెట్టాలని ఆశ, కక్ష. కొంతమందికి హృదయపూర్వకంగా బాధ పెడుతూ ఉంటారు. వాళ్ళని బట్టే నీవు భయపడుతూ ఉంటావా? వాళ్ళ క్రోధమును బట్టి భయపడొద్దు. ఆకాశములను వ్యాపింపజేసి భూమికి పునాదులు వేసిన సృష్టికర్త అయిన దేవుని మర్చిపోద్దు. ఆయన నిన్ను బాధ పెట్టడు. బాధ పెట్టేవాడు ఎంత సిద్ధపడి ఉన్నా ప్రేమించి ఆదరించి అక్కను చేర్చుకొని ధైర్యపరిచేటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నరులకు హృదయపూర్వకంగా బాధను కలుగజేస్తాడా? కలుగు చేయడు. అందుకోసం ఆయన సిద్ధపడతాడా? బాధ పెట్టేదానికి ఆయన సిద్ధపడేవాడు కాదు, మంచి చేసేదానికి ఆయన సిద్ధంగా ఉండునుగాక. మీ అందరి పట్ల మంచి చేయునుగాక. ఎవరి చేతని నువ్వు బాధ పెట్టబడి ఉంటే దేవుడు వారికి శిక్ష విధించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అలాగే బుద్ధి చెప్పునుగాక. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరులారా, సృష్టికర్త అయిన దేవుడు మన పట్ల ధైర్యాన్ని కలుగజేస్తానికి, మనకు మేలు కలుగజేస్తానికి ఆయన సిద్ధపడి ఉన్నాడని నమ్మి ఆయన్ని ఆరాధించి ఆయన్ని గణపరచండి. చూడండి, యూదులు పౌలు గారిని చంపాలని వాళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు. పౌలుని చంపేదాకా మేము అన్నపానములు పుచ్చుకోను. ఏమైందిరా బాబు మీకు? అంతే కది, మేము ఆయన్ని చంపాలి, అప్పటిదాకా నిద్రాహారాలు మానం, ఫుడ్ తినం, మంచినీళ్ళు కూడా తాగమన్నారు. అంతకుముందు రాత్రి దేవుడు ఏం చేశాడు? పౌలా, నువ్వు భయపడొద్దు. యెరూషలేములో ఎలా సాక్ష్యం చెప్పావో రోమాలో కూడా నా కోసం అలాగే సాక్షిగా నిలబడు. ఇశ్రాయేలు మధ్య ఎలా సాక్షిగా ఉన్నావో యూదుల మధ్య, అన్యుల మధ్య కూడా అలాగే సాక్షిగా ఉండు. అన్యుల మధ్య ఎలా సాక్ష్యం చెప్పావో యూదుల మధ్య కూడా సాక్షిగా ఉండని దేవుడు ముందు రాత్రే వచ్చి పౌలు గారిని ధైర్యపరిచాడు.
ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. ముందు రాత్రే వచ్చి ఆయన్ని ప్రిపరేషన్ అన్నమాట, సిద్ధపరిచాడు. దేవుడే సిద్ధపరిచాడు. కానీ యూదులు మాత్రం ఆయన్ని చంపాలని కంకణం కట్టుకున్నారు. అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 10వ వాక్యం నుండి చదవండి. 23:10. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిల్చుండి, ధైర్యముగా ఉండు, యెరూషలేములో నన్ను గూర్చి నువ్వెలాగూ సాక్ష్యం ఇచ్చితివో రోమాలో కూడా అలాగునే సాక్ష్యం ఇయ్యవలెను. ఉదయం అయినప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకున్నారట. పౌల్ని చంపాలి మేము, అంతే. పౌల్ని మేము చంపాలి, కంకణం కట్టుకున్నాను. మరి ఈ మధ్యకాలం నాకు ఒక వార్త వినపడింది. అన్న ఒక చోట, నేను అవన్నీ చెప్పకూడదు, ఒక చోట సేవకులందరూ కలిసి మాట్లాడుకుంటున్నారంట. ఈ ఓసన్న పాస్టర్ గారు ఉంటే మన చర్చిలన్నీ ఖాళీ అవుతుంటాయి. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలం ఇమానుయేల్ పాస్టర్ గారు బాగా సేవ చేస్తున్నాడు. ఆయన ఉంటే మన చర్చిలన్నీ ఖాళీ అవుతాయి, ఆయన మారేటట్టు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నారంట సేవకుడు. ఏదో నా సేవ నేను చేస్తున్నా దేవుని పిలుపుని బట్టి. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోలే ఆ సంఘానికి. పొలమంట జనం వెళ్తున్నారు. ఈ టీ కొట్ల దగ్గర అందరు కలిసి మాట్లాడుకుంటుంటారన్న, నీ గురించి ఎక్కువ టాపిక్ వస్తూ ఉంటుందన్న, మంచిగా సేవ చేస్తున్నాడు పాస్టర్ గారు, బాగా దేవుని పరిచర్య జరిగిస్తున్నాడు అని కొంతమంది మాట్లాడుకుంటూ, కొంతమంది చాలా రోజులు కూర్చున్నాడు, మా సంఘాలకు ఎవరు రావట్లేదు, ఆ సంఘానికి జనమంతా పొలమంట వెళ్తున్నారు అని కొంతమంది మారిపోతే బాగుంటుంది ఆయన అన్నట్టుగా ప్రార్థన చేస్తారు. అంటే అందరికీ ఉంటుంది ఈ ఆలోచన, ఉండకుండా ఏమి ఉండదు. అబ్రహాం పాస్టర్ గారు ఇక్కడ సేవ చేసేటప్పుడు నగరికల్లో సంఘం వచ్చారు. నగరికల్ హక్కోళ్ళంతా వచ్చారు. నగరికల్ హక్కోళ్ళు ఇక్కడ సేవ చేసేటప్పుడు నగరికల్ ఏరియాలో సంఘం జరిపిస్తూ ఉంటే అక్కడ పాస్టర్లు అందరు కంగనం కట్టుకొని అబ్రహాం పాస్టర్ గారి గురించి ఏసన్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పారంట. అయ్యా పాస్టర్ గారు మా ఊర్లో వచ్చి కూటాలు పెట్టి జనాన్ని తెగ రక్షించేస్తున్నాడు, మా సంఘాలు ఖాళీ అవుతున్నాయి, అలా ఉంటాయి ఎలా బాబు అని చెప్పారంట. నేను అన్నా ఒకసారి మాట్లాడుకుంటప్పుడు ఈ టాపిక్ వచ్చింది. పాస్టర్లు ఏమో ఏసన్ గారికి చెప్పారంట, మా సంఘాలు ఖాళీ అయితే మేమేం చేయాలండి సేవ? మీ పాస్టర్లు వచ్చి తెగ కూటాలు పెడుతున్నారు మా ఊర్లలో, మా పరిచర్య మేము చేస్తూ ఉంటాం, దానికి దేవుని సువార్త సర్వలోకానికి వెళ్ళి ప్రకటించమనే మాట నెరవేర్చేదానికి కూటాలు పెడుతుండే. కానీ ఆ సంఘాలు ఈ సంఘాలు రండి అని పొరపాటున నేను చెప్పను, ఎవరిని అడగను, ఎవరికి చెప్పను. మా సంఘానికి రండి, మా ఆరాధనకు రండి అని చెప్పను నేను ఎవరిని. మీకు దగ్గరగా సంఘాలు ఉంటే వెళ్ళండి అక్కడికి అని చెప్తానే కానీ మా మందిరానికే రండి అని ఎవరికి పర్టికులర్గా నేను చెప్పినట్టు నాకు గుర్తులేదు. కుటుంబాలు ఎవరైనా ఆగిపోతే దేవుని సన్నిధికి రమ్మని చెప్తా కానీ మా సంఘానికే రండి అని మాత్రం ఎప్పుడు ఎవరికి నేను చెప్పినట్టు నాకు గుర్తులేదు. వేరే సంఘాలకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి అక్కడ నచ్చింది అక్కడికి వెళ్తున్నారు, మీకు ఇక్కడ నచ్చింది ఇక్కడికి వచ్చారంతే. ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తారంతే కానీ మేము ప్రత్యేకంగా పిలవం ఆ సంఘాల్లో వెళ్ళండి, ఆ సంఘాల్లో పాస్టర్లు మంచోళ్ళు కాదు, ఇక్కడ మేమే మంచోళ్ళం అని నేను చెప్పినట్టు నాకు గుర్తులేదు. మరి మీరు వెళ్ళే సంఘాలన్నీ మంచి కాదని చెప్పినట్టుగా నాకు గుర్తులేదు. వాళ్ళు సేవకులే, నేను సేవకునే. నేను ప్రార్థన మాత్రం చేస్తాను, నశించిపోతున్న వారిని రక్షించి మీ సన్నిధికి సమకూర్చండి ప్రభు అని ప్రార్థన చేస్తాను. అంతేగాని ఆ సంఘాలు కాలైపోవాలి, ఈ సంఘాలు కాలవ్వాలి, మా సంఘం ఫుల్ అవ్వాలని నేను ఎప్పుడు అట్లా కోరుకోను. క్రొత్త ఆత్మల్ని నడిపించమని అడుగుతాను కానీ ఆ సంఘాలకు వెళ్ళి వాళ్ళు ఖాళీ చేసి మా సంఘాలకు రావాలని అనుకోను.
కొంతమంది కంకణం అనమాట, పౌల్ని చంపేదాకా మేము అన్నపానములు పుచ్చుకో. ఒక ఆయన చెప్తే నేను చాలా నవ్వుకున్నా, కాసేపు నవ్వుకున్న. వాళ్ళకి ఏమైందో వాళ్ళ గురించి చేసుకోరు కొంతమంది, వాళ్ళ మీద దృష్టి నిలుపురు. ఆ పక్కింటోడి గురించి, పక్కింటోడి గురించి, ఆ సంఘం ఈ సంఘం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ పాస్టర్ గురించి, ఈ పాస్టర్ గురించి, ఆ సేవకుడి గురించి, ఈ సేవకుడి గురించి ఆలోచించి కంగనం కట్టుకుంటారనమాట. పౌలు గారిని చంపేదాకా మేము అన్నపానములు పుచ్చుకోమని వీళ్ళకి ఎంత సిద్ధపాటు ఉందో అంతకుముందు రోజే సర్వశక్తి గల దేవుడు కూడా ఆయన పౌలుని సిద్ధపరిచే వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. పౌలా, నీవేం భయపడొద్దు, యెరూషలేములో సాక్ష్యం ఎలా చెప్పావో రోమాలో కూడా సాక్ష్యం చెప్పాలి. ఏమి భయపడొద్దు, నేను నిన్ను ఏర్పరచుకున్నా, నీవు నా సేవకుడివి, నా కొరకు సాక్షిగా ఉండేదానికి నువ్వు ధైర్యంగా ఉండాలని దేవుడు ముందు రాత్రి వచ్చి ఆయన్ని సిద్ధపరిచి వెళ్ళాడు. అదే సిద్ధపాటు ఇప్పుడు ఎవరికి ఉంది? శత్రువు కూడా ఉంటుంది. పౌల్ని చంపాలని కంకణం కట్టుకొని ఉన్నారు, కానీ దేవుడు అద్భుతంగా ఆయన్ని వాడుకుంటూ వచ్చాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? దేవుడు తన పరిచర్యలో అద్భుతంగా సాక్షిగా నిలుపుతూ వచ్చాడు. అంటే చెడ్డ పనులు చేసేవాడికి ఎంత సిద్ధపాటు ఉందో, మంచి పనులు చేసేవాడు కూడా అంతకంటే రెట్టింపైన సిద్ధపాటు ఉండాలనేదే దేవుని వాక్యం. అలాంటి వారే ప్రయోజనకరులుగా మార్చబడుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించేదానికి నేను సిద్ధపడ్డానంటాడు కీర్తనకారుడు. దేవా, నా పెదవులలో ప్రార్థనని నేను కాచుకొని సిద్ధం చేసుకొని వచ్చా నీ సన్నిధికి. ప్రార్థనకు సిద్ధపాటు ఉండాలి. ఆగస్టు 15వ తేదీ 2 గంటల నుంచి 9 గంటల నుంచి 2 గంటల వరకు ప్రార్థన జరిగితే సిద్ధపడి రమ్మన్నా చాలామంది వచ్చారు. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. కొంతమందికి ఆదివారం రావడం కూడా ఎక్కువ కనుక అలాంటి వాళ్ళు ప్రార్థన టైంకి రాలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి సమస్యలు ఏమో చాలా ఉంటాయి కనుక. ఈసారి మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ప్రార్థన అన్నప్పుడు సిద్ధపడి రావాలి. దేవా, నేను ప్రార్థనని సిద్ధం చేసుకొని వచ్చాను నీ సన్నిధికి ప్రార్థన చేసేదానికి. మరి దేవుని సన్నిధిలో ప్రార్థించేదానికి సిద్ధపాటు ఉందా? కొంతమంది పెదవులు ప్రార్థన సిద్ధం చేసుకుంటే, కొంతమంది అంట బుద్ధిహీనుడి పెదవులు కలహమునకు సిద్ధంగా ఉన్నాయంట. కొంతమంది పెదాలు కలహం చేసేదానికి వాళ్ళు సిద్ధపరచుకొని వచ్చారు కొన్ని మాటల్ని. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 6-7 వాక్యాలు చదువుతారా? 18, 6, 7 వాక్యాలు. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. చాలు ఇక చాలా ఉన్న, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి మీరు. ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట, వాని సిద్ధపాటు ఏంటంటే గొడవలకి. ఎవడీడు? మంచోడా బుద్ధిహీనుడా? గట్టిగా చెప్పాలా? పిల్లలు వింటున్నారా? సండే స్కూల్ పిల్లలు వింటున్నారా? బుద్ధిహీనుడి పెదవులు కలహానికి సిద్ధంగా ఉంటాయంట. అంటే బుద్ధిహీనుడైతే వాడి గొడవలు కావాలి, ఎప్పుడు పోట్లాట్లు కావాలా, ఎప్పుడేదో గొడవ ఉండాలి, ఎప్పుడేదో ఒక పోట్లాట్లు ఉండాలి. బుద్ధిహీనుడు. కొంతమంది బుద్ధిహీనులు స్త్రీలలో ఉంటారు, పురుషుల్లో ఉంటారు. అలాంటి వాళ్ళు సేవకుల్లో కూడా లేరని నేను చెప్పను, అందరూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు కలహాలు కావాలి, గొడవలు కావాలి, ఎప్పుడు పోట్లాట్లు కావాలి. అందుకని దెబ్బలు కావాలని వాడు కేకలు వేస్తూ ఉంటాడు. వాడి కేకలు రంకెలు ఎందుకంటే దెబ్బలు కావాలని అనమాట. ఊరికి అరుస్తున్నారు అనుకోండి, ఎవరు ఊరుకుంటారు? పెట్టమని కొడతారు. ఊరికి కలహాన్ని రేపుతుంటే ఎవడెవడ కొట్టాడండి. కొంతమంది దెబ్బలు తినేదానికే కలహం పెట్టుకుంటారు. కలహ ప్రియులు అనమాట. చిన్న విషయానికి పెద్ద గొడవ చేస్తుంటారు. ఒక ఆయన చాలా కూల్గా ఉంటాడండి. ఆయన భార్య ఏదో చిన్న గొడవ జరిగితే ఈయన మౌనంగా ఉండమని చెప్తుంటే ఆమె గొడవ చేస్తుంది.
కొడతావా కొట్టురా అని కర్ర తీసుకొచ్చి ఇచ్చిందంట. సుగునా కోల్ కోల్, నన్ను రెచ్చగొట్టద్దు. ఏంట్రా నీవు కూల్ అంటావేంట్రా నన్ను, నోరు మూసుకో ఎదవా అన్నట్టు భర్తను పట్టుకొని. వాడు ఊరుకుంటాడండి? నువ్వు చెప్తే నేను నోరు మూయాలా? కొడతావా కొట్టురా అని కర్ర తీసుకొచ్చి ఆఫర్ కూడా ఇచ్చిందట. ఇక ఆఫర్ ఇస్తే వాడు ఊరుకుంటాడండి? పిచ్చ కొట్టుడు కొట్టాడండి. మామూలుగా కొట్టలేదు. ఇక బుద్ధిహీనుడి పెదవులు కలహం రేపుతాయి, దెబ్బలు కావాలని వాడే కేకలేస్తాడంట. అది మరి ఎంతమంది బుద్ధిహీనులు ఉన్నారో ఆలోచించుకోండి మీరే. బుద్ధిహీనులు సరే ఏదో మాట అన్నారు కదా మౌనంగా ఉంటే సరిపోతుంది అనుకోరు. వాళ్ళ కలహాలు కావాలి, వాళ్ళకి దెబ్బలు కావాలి, ఆ తర్వాత వాళ్ళ పెదవులు వారిని, వాళ్ళ ప్రాణానికే వాళ్ళ పెదవులు ఊరి తెస్తాయంట. అందుకని కొంచెం దేనికోసం సిద్ధపడాలంటే నువ్వు కలహాలకు కాదు, ప్రార్థనకి ప్రిపరేషన్ దేనికి ఉండాలి మనకి? అది కలహాలకా, ప్రార్థనలకా, గొడవలకా, మంచి పనులు చేసేదానికా? గట్టిగా చెప్పాలి. అదే నీకు ప్రయోజనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి సత్కార్యమునకు మీరు సిద్ధపడి ఉండండి, అది మీకు ఎంతో ప్రయోజనకరంగా మార్చబడునుగాక. యోవేలు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. 9, 10 వాక్యాలు చదవండి. యోవేలు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం. అన్యజనులకు ఈ సమాచారం ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావలెను. చాలు, యుద్ధానికి యోధులందరూ సిద్ధపడి రావాలంట. అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు యోధుడు ఎలా ఉండాలి? సిద్ధపడాలి. ఈటె, డాలు, కావలసిన యుద్ధాయుధాలు, బల్యము, యుద్ధ కవచము, యుద్ధ వస్త్రాలు, తలకొక శిరస్త్రాణము, ఇవన్నీ ధరించుకొని యుద్ధానికి సిద్ధపడతాడు యోధుడు. యుద్ధాన్ని ప్రతిష్ఠించండి, బలాఢ్యులను రేపండి, యోధులందరిని సిద్ధపరచండి, పరాక్రమం కలిగిన వారిని సిద్ధపరచండి, యోధులను సిద్ధపరచండి. యుద్ధానికే మౌనంగా ఉండొద్దు. యుద్ధం ప్రకటన చేసి యోధుల్ని సిద్ధపరచండి. యుద్ధం చేసేదానికే. సిద్ధపాటు లేకుండా యుద్ధానికి వెళ్తే శత్రు చేతిలో పడతాడు. యుద్ధాయుధాలు లేకుండా పోతే శత్రు చేతిలో పడతాడు. గురి చూడకనే కొట్టాడంట ఒకడు. ఇశ్రాయేల్ రాజుకి బాణం తగిలింది, గురి చూడకే కొట్టాడు. వాడు రాజవస్త్రాలు తీసి మారువేషంలో వెళ్ళాడు, సిద్ధపాటు లేకుండా వెళ్ళాడు. అందుకని గురి చూడక కొట్టినప్పుడు అది శత్రు బాణం సిద్ధపాటు లేకుండా వెళ్ళిన వాడికి తగిలింది. వాడు యుద్ధ వస్త్రాలు, రాజవస్త్రాలు తీసేసి మారువేషంలో వెళ్ళాడు, ఎందుకంటే ఎవడు గుర్తుపట్టాడని. యోధా రాజేమో రాజవస్త్రాలు ధరించుకొని వెళ్ళాడు, ఇశ్రాయేల్ రాజేమో రాజవస్త్రాలు తీసివేసి యుద్ధ వస్త్రాలు లేకుండా మారువేషంలో వెళ్ళాడు. గురి చూడకుండా కొడితే అది ఎవరికి తగిలింది? సిద్ధపాటు లేని వ్యక్తికి తగిలింది. అందుకని ఒక యోధుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా ప్రిపేర్ అవుతాడో, ఎలా సిద్ధపడతాడో, అలా సిద్ధపాటు కలిగి మనం వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే ప్రార్థన చేసుకుని సిద్ధపడి రావాలి. బైబిల్ తీసుకొని చక్కగా ప్రార్థన చేసుకొని సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలా. అనాలోచనగా దేవుని సన్నిధికి ఎప్పుడు రావద్దు, దేవుని సన్నిధిలో కనపడొద్దు. శత్రువు మీద పోరాడడానికి వెళ్ళేటప్పుడు కూడా అనాలోచనగా ఎవరు వెళ్ళొద్దు. ప్రియ సహోదరులారా, నువ్వు అనాలోచనగా వెళ్ళావంటే, యుద్ధ వస్త్రాలు ధరించుకోకుండా ఒక యోధుడు బయలుదేరినట్టుగా బయలుదేరకుండా నువ్వు వెళ్ళావంటే, గురి చూడక వచ్చినటువంటి బాణం, గురి చూడక విసిరిన బాణం వచ్చి నీకే తగులుతుంది. సిద్ధపాటు లేని వ్యక్తికి సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. మా పాస్టర్ గారు బైబిల్ సెమినార్లో క్లాస్ చెప్పాలని చెప్తే వారం రోజులు ప్రిపరేషన్ అయింది. నేను వారం రోజులు పట్టింది ఒక చిన్న సబ్జెక్ట్ చెప్పేదానికి. ఇంచుమించుగా వారం రోజులు, రోజుకి 4 గంటలు, ఇంచుమించుగా ఒకసారి రోజుకి 4 గంటలు పట్టింది. వారం రోజులు
సిద్ధపడితే కానీ అక్కడ ఫ్రీగా చెప్పేదానికి, వాళ్ళకి బోధించేదానికి కుదరదు. మీరు కూడా ప్రార్థన చేశారు, నేను ప్రార్థన చేశాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకునే దానికి దేవుడే నాకు సిద్ధపాటు కలుగజేశాడు. ప్రియ సహోదరులారా, నాకైనా మీకైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తికి చాలా సిద్ధపాటు ఉండాలనేదే ఆ దేవుని వాక్యం. చూడండి, ఆ 10వ వాక్యంలో ఏమని ఉందంటే, మీ కర్రలను చెడగొట్టి ఖడ్గములను చేయుడి, పోట కత్తులు చెడగొట్టి ఈటెలు చేయండి, బలహీనుడైన వాడు నేను బలాఢ్యుడనని అనుకోనవాలేను. బలహీనుడు అనుకోకూడదు, నేను బలాఢ్యుడని అనుకోవాలి. కర్రల్ని చెడగొట్టడం అవి పనికిరావు. ఏం చేయాలని చెప్తున్నాడు? కర్రలు చెడగొట్టి ఖడ్గాలు చేయండి, ఈటెల్ని చేయండి. చిన్న చిన్న కత్తులు ఉంటే వాటిని చెడగొట్టి ఈటెల్ని చేయండి. ఒక బలహీనుడు నేను బలహీనుడను అని అనుకోకుండా బలాఢ్యుడని అనుకోవాలి. ఏసన్న గారిని మీటింగ్ తీసుకెళ్తారండి. స్టేజ్ ఎక్కేటప్పుడు 2 మనుషులు పట్టుకొని ఆయన్ని స్టేజ్ ఎక్కించేవాళ్ళు, 2 మనుషులు పట్టుకొని. కానీ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పుడు బలహీనుడని అనుకోలే, నేను బలాఢ్యుడను. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ ఓల్ నైట్ ప్రేయర్ కూడా ఏసన్న గారిని 2012వ సంవత్సరం లాస్ట్ ఓల్ నైట్ ప్రేయర్ జూలై మాసంలో ఒక చక్రాల బండి మీద తీసుకెళ్తే ఇంచుమించుగా 45 నిమిషాలు, గంట సేపు 45 నిమిషాలు ఇంచుమించుగా ఒక 45 నిమిషాల పైనే వాక్యాన్ని ప్రకటించాడు. ఆ బండిని అలాగే తీసుకెళ్ళి స్టేజ్ మీద పెడితే ఆయన్ని బలహీనుని అనుకోలా, నేను బలాఢ్యుడను అని గంట సేపు వాక్యం చెప్పాడు. చప్పట్లు కొడతామా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆఖరి క్షణాల్లో ఆయన దేవుని సన్నిధికి వెళ్తారన్నాక కూడా బైబుల్ సెమినార్లో 45 నిమిషాలు వాక్యం చెప్పాడు. బైబిల్ సెమినార్లో అసలు ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అప్పటికి ఇంకా ఆరోగ్యం ఏమాత్రం సహకరించట్లేదు. దేవుని సన్నిధికి ఇంకా ఒక 3 రోజుల్లో వెళ్తాడనగా ఇంచుమించుగా 45 నిమిషాలు వాక్యం చెప్పాడు. 45 నిమిషాలు. ఆయన బలహీనుడు అనుకుంటే ఈ సేవ జరిగేదా? ఈ పరిచర్య జరిగేదా? ఇంతమంది సేవకులు ఇంతమంది సేవకులుగా ఉండేవాళ్ళ? ప్రారంభం నుంచి కూడా ఆయన కూటలు లేకపోతే ఎవరైనా ఆయన్ని కలవాలని వస్తే వాళ్ళకు వాక్యం చెప్తాడు. ఇంచుమించుగా అరగంట, గంట సేపు చెప్తాడు. మీరు నిలబడుకున్నట్టు ఏసన్న గారు చెప్తానన్నాడు వాళ్ళకి వాక్యం. ప్రార్థన చేసుకుందామని వచ్చారు, ఏదో చిన్న విషయం గుర్తు చేస్తే దాని గురించి గంట సేపు వాక్యంలో ఉన్న విషయాలు, సేవలు ఎలా ఉంటుంది, సేవకులు ఎలా ఉండాలి అని అన్ని విషయాలు గంట సేపు పైన చెప్పాడు. వాళ్ళు కూడా మోకాల మీద ఉండి దైవ భయంతో ఉన్నారు. ఏసన్న గారు నేను బలహీనుడిని అనుకుంటే, ఏసన్న గారు నువ్వు ఇదే సంఘంలో ఉంటే ఈ సంఘం అభివృద్ధి పొందుతుందండి, 4 వారాల నుండి వాక్యం చెప్పండి అంటే, ఏసన్న గారు ఏ వారంలో ఎవరు రావాలో దైవ చిత్తమైన వాళ్ళు వచ్చి వాక్యం చెప్తారు. మొదటి వారం నింటే చాలు, మిగతా వారాలు ఆ గ్రామాలకు వెళ్ళాలి, ప్రాంతాలకు, పట్టణాలకు వెళ్ళాలి, సంఘాలను దర్శించాలి, మిగతా వాళ్ళని కూడా బలపరచాలి కదా. నేను ఆరోగ్యం బాగలేకపోయినా వాక్యం చెప్తా ఒకసారి పడిపోయాడు ఏసన్న గారు ఆత్మకూరులో. ఆయన గుర్తులేదు. అట్లాగే తీసుకొని వెళ్ళారు రూమ్కి. ఎంత బలహీనంగా ఉన్న ఆయన ఇప్పుడు నేను బలహీనని అనుకోలేదు. 3 రోజుల ముందు దేవుని సన్నిధికి వెళ్తారన్నాక కూడా ఏసన్న గారు సెమినార్ స్టూడెంట్స్కి వాక్యం చెప్పాడు. బలహీనని అనుకోలేదు. మేరక గారు సెప్టెంబర్ నెల 17వ తేదీన దేవుని సన్నిధికి వెళ్ళారు. ఆగస్టు నెలలో బైబిల్ సెమినార్కి వెళ్ళి వాక్యం చెప్పారు. ఆవిడ సిలోహులో అక్కడ ఆటోలో వచ్చి, ఆటోలో దిగితే నేనే చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళా సెమినార్ స్టూడెంట్స్ దగ్గరికి. వాళ్ళు బలహీనులు అనుకోలేదు ఎప్పుడు. ఒక బలహీనుడు నేను బలాఢ్యుడని అనుకోవాలి, అలా సిద్ధపడాలి.
సిద్ధపాటు లేకపోతే ఎలా? ఒక సేవకుడికి సిద్ధపాటు లేకపోతే ఎలా ఆ సంఘం ప్రయోజనకరంగా మారుతుంది? ఒక విశ్వాసికి దేవుని సన్నిధికి వెళ్ళాలని ప్రిపరేషన్ లేకపోతే, సిద్ధపాటు లేకపోతే ఎలా మీరు ప్రయోజనకరులు అవుతారు? నాకైనా సిద్ధపాటు ఉండాలి, మీకైనా. అందరికీ సత్కార్యములు చేయుటకు సిద్ధపడి ఉంటేనే అది ప్రయోజనం, అది మీకు దీవెన, అది మీకు ఆశీర్వాదం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ఒక యోధుని వలె సిద్ధపడి వెళ్తేనే ఆ యుద్ధములో మీకు అఖండమైన విజయం కలగబోతుంది. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. చప్పట్లు కొడుతూ గట్టిగా చెప్పండి ఆమేనని. ప్రైజ్ ది లార్డ్. యోధుని వలె వెళ్ళాలి, పరాక్రమము గల సూర్యుని వలె యుద్ధానికి బయలుదేరి వెళ్ళాలి. బలాఢ్యులను రేపి యోధులను సిద్ధపరిచినట్టుగా సిద్ధపరిచి యుద్ధభూమికి తీసుకుని వెళ్తేనే అక్కడ జయం, లేకపోతే అపజయాల పాలవుతుంది. నువ్వు మారువేషంలో వెళ్ళావు, నన్ను ఎవడు సైనికుడని గుర్తుపట్టాడని మారువేషంలో వెళ్తే గురి తప్పి ఎక్కడికో వెళ్ళాల్సిన బాణం సిద్ధపాటు లేనోడి మీదకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మరలా ఖచ్చితంగా అందరికీ సిద్ధపాటు ఉంటే చాలా అది ప్రయోజనం. మొదటగా ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం సిద్ధపడాలి. కట్టెల్ని, కర్రల్ని ఏం చేయాలంట? చెడగొట్టి ఖడ్గములు చేయండి. కర్రలు కాదు, ఖడ్గాల్ని చేతపట్టుకోండి. కత్తుల్ని చెడగొట్టి ఈటెల్ని చేయండి. బలహీనులుగా ఉన్నవాడు ఎప్పుడూ బలాఢ్యుడని అనుకొని దేవుని సన్నిధికి రావాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదో బలహీనత నీకు ఎదురు పడుతుంది, బలాఢ్యుడనే దేవుని సన్నిధికి రావాలి. వాస్తవంగా నేను ఆరాధనకు వచ్చే ముందు చాలా బలహీనత, మొన్న ప్రార్థన వీళ్ళ సమావేశంకి వచ్చేటప్పుడు కూడా. కానీ దేవుడు నన్ను బలవంతుడిగా చేసి ఆయన సన్నిధిలో నిలవబెట్టాడు. అంతే. ప్రైజ్ ది లార్డ్. నేను బలాఢ్యుడను, బలహీనుడు కాదు, నేను బలాఢ్యుడని అనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పటికప్పుడే మనల్ని మనం ఉత్తేజపరుచుకుంటూ బలం పొందుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఇశ్రాయేలుకు ఆ రోజున శత్రువులతో యుద్ధం ఉంది కనుక బలాఢ్యులుగా తాము బలపరుచుకొని యుద్ధానికి వెళ్ళారు. దేవుడు జయం ఇచ్చాడు, దేవుడు వారి పక్షాన నుండి. ఇప్పుడు మనకి ఎవరితో యుద్ధాలు? ఇశ్రాయేలు కంటే శత్రువులు ఉన్నారు, యుద్ధం మనకి ఎవరితో యుద్ధాలు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం నుండి చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. జాగ్రత్తగా ఏనండి, ఇక్కడ ఒక్కొక్కటిగా చదవబడుతుంది. మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి, యోధులై ఉండండి, పరాక్రమం గలవారుగా ఉండండి, యుద్ధశూరులుగా ఉండండి. దేవుని శక్తిని బట్టి మిమ్మల్ని మీరు బలపరుచుకోండి. బలహీన పడొద్దు, బలపరుచుకోండి. ఏమని రాస్తుంది అక్కడ? 11వ వాక్యం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును మీరు ధరించుకోండి. శత్రువుతో పోరాడాలి, మనం సాతానుతో పోరాడాలి. సర్వాంగ కవచమును మనం ధరించుకుంటే శత్రువు ఎద్దరి నుండి వచ్చే ఆయుధాలు కూడా మన మీద ఏది పనిచేయదు. మన దేశ ప్రధాని ఆయన వాడేటువంటి వెహికల్ అది ఇంచుమించుగా చుట్టూ ఒక 100-200-300 కిలోమీటర్ల శత్రువు ఎవడైనా ఆయుధాలు వేస్తాడేమని అది ముందుగానే గుర్తిస్తూ ఉంటుంది. ఆ వ్యాన్లో ఉన్న ఒక పరికరం శత్రువు దగ్గర నుండి ఆయుధాలు వస్తుంటే గుర్తుపడుతూ ఉంటుంది. ఇది ఆయన ప్రక్కన ఉండే వాళ్ళు కానీ ఆయన ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట.
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా ఒకటి ధరించుకుంటారు. శత్రువు ఏమైనా బాంబులు వేస్తే వాళ్ళ మీదకి, తుపాకీతో కాస్తే వాళ్ళ మీదకి రాకుండా వాళ్ళు వాడే కారు కానీ, వాళ్ళు ధరించే ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రం కానీ వాళ్ళకి ఏ హాని కలగకుండా సర్వాంగ కవచం అంటే శత్రు యుద్ధ నుండి వచ్చే బాణాల్ని అడ్డుకోగలిగే ఒక కవచాన్ని మీరు ధరించుకోండి. ఏలయనగా మనము పోరాడునది, మనం యుద్ధము చేసేది, మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతమందు అంధకార సంబంధులైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహములతో. మన పోరాటం ఎవరితోనట? గట్టిగా చెప్పాలి. మొదటగా ప్రధానులతో, రెండోదిగా అధికారులతో, మూడోదిగా అంధకార సంబంధులకు లోకనాథులతో, నాలుగోదిగా సామాన్యులతో కాదు మన యుద్ధం. సామాన్యులతో కాదు మన యుద్ధం. ఎవరితో? గొప్ప గొప్ప వ్యక్తులతో. సరే, వీళ్ళందరినీ తప్పించుకున్న ఆకాశ మండలంలో తిరిగే దురాత్మల సమూహాలతో మన యుద్ధం. అందుకని ఇప్పుడు మీరేం చేయాలి? సర్వాంగ కవచాన్ని ధరించుకొని వాయుమండల దురాత్మ సమూహములతో పోరాడేవాడు ఇంకెలా ఉండాలి? ఆ తర్వాత మాటలు చదువమ్మా. అందుచేత మీరు ఆపద్దినమందు వాడిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై, సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. నడుమునకు సత్యమనే దట్టి కట్టుకోవాలి. జాగ్రత్త వినండి. ఒక సైనికుడు స్టిఫ్గా నిలబడేదానికి, స్టడీగా నిలబడేదానికి బెల్ట్ పెట్టుకుంటాడు నడుముకి. ఇంచుమించుగా అది 3 అంగుళాలు 4 అంగుళాలు కూడా ఉంటుంది స్టడీగా నిలబడాలి కనుక. మనం ఏం చేయాలంట? సత్యం అనే దట్టిని, సత్యాన్నే బోధించాలి, సత్యాన్నే ప్రకటించాలి, సత్యం కలిగే బ్రతకాలి. నేనే మార్గం, జీవము, సత్యం. సత్యమైన యేసును కలిగి, సత్యమైనటువంటి వాక్యాన్ని కలిగి మనం జీవించాలి. అసత్యాన్ని ప్రకటించకూడదు, అసత్యం కలిగి జీవించకూడదు. సత్యం అనే నడికట్టుని, సత్యం అనే దట్టిని కట్టుకొని, నీతి అనే మైమరు, నీతిని ధరించుకోవాలి. నీతి అనే మైమరువుని తొడుగుకొని, పాదాలకు ఏం తొడుక్కోవాలంట? ఒకటి సత్యం కలిగి బ్రతకాలి, రెండోది నీతి అనే మైమరువును ధరించుకోవాలి. పాదములకు సమాధానమనే సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోళ్ళు. చెప్పులు దేనికి సాదృశ్యమో తెలుసా? ఒకటి సమాధానం, రెండోది సిద్ధపాటు. ఇశ్రాయేలులారా బయలుదేరండి కనానికి. ఎలా బయలుదేరాలి? నడుము కట్టండి, చేతిలో కర్ర పట్టుకోండి, చెప్పులు తొడుక్కోండి, గబ తింటా అప్పుడు బయలుదేరండి. మీరు తినేటప్పుడు కూడా, పస్కాని భుజించేటప్పుడు కూడా మీరు నడుము కట్టుకొని, చెప్పులు తొడుక్కొని, చేతిలో కర్ర పట్టుకొని సిద్ధపడి. ప్రైజ్ ద లార్డ్. కూర్చొని తినేవాడు ఎక్కువ తింటాడని బఫే పెట్టారనమాట. తినగలిగినంత మాత్రమే తింటాడని. కూర్చొని తినేవాడు ఏం చేస్తాడు? కుంభాలు తింటుంటాడు, కదలడిక. నిలబడుకొని తినేవాడు వాడు ఎంత తినాలనుకుంటాడో అంతే తింటాడు. అందుకని సిద్ధపాటు ఉండేటప్పుడు చెప్పులు తొడుక్కోమన్నాడు. చెప్పులు సిద్ధపాటుకు సాదృశ్యం. మీరు ప్రయాణం అయ్యేటప్పుడు సిద్ధపడి వెళ్ళాలి, ఊరికనే వెళ్ళకూడదు. ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని తినండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎలా ఉండాలి? చెప్పులు వేసుకున్నాడంటే వాడు సిద్ధంగా ఉన్నాడని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పులు వేసుకోలేదంటే సిద్ధపాటు లేదని. ఇంకోటి, 2 చెప్పుల్లో ఒక చెప్పు పోయి ఒక చెప్పు ఉందనుకోండి, వాడికి సమాధానం ఉంటుందా? గట్టిగా చెప్పాలి మీరు. 2 చెప్పుల్లో ఒకటి పోయింది, ఒకటే ఉంది, వాడు సమాధానంగా ఉంటాడా? నేను ట్రైన్లో వస్తున్నప్పుడు ఒకసారి నిజామాబాద్ చెప్పు పడిపోయింది ఒకటి.
చేసేదే లేక ఇంకో చెప్పు కూడా వదిలేసాం. మరి ట్రైన్ ఎక్కడ ఆపం దానికోసం? ఇంకో చెప్పు కూడా వదిలే. ఎవడైనా వేసుకునేవాడు ఉంటే ఆ 2 చెప్పులని దొరికితే వాడైనా సంతోషపడతాడని ఒక చెప్పు ఇంటికి తెచ్చుకొని ఏం చేయను, ఒక చెప్పుతో నడుస్తుంటే జనం ఏమనుకుంటారు? అరే ఏంటి ఈయనకేమైనా మెంటల్ అయ్యి ఒకే చెప్పేసుకొని తిరుగుతున్నాడు అనుకుంటారు. చెప్పులు సమాధానానికి సాదృశ్యం. రెండోదిగా సిద్ధ మనసుకు సాదృశ్యం. శత్రువుతో మనం పోరాడి జయం పొందాలంటే సమాధానం ఉండాలి, సిద్ధ మనసు ఉండాలి. అప్పుడే మనం వాడితో పోరాడి జయించగలం. నీకు సమాధానం లేకపోతే నువ్వు శత్రువుతో ఏం పోరాడుతావు? నీలో నీకే సమాధానం లేదు, చుట్టుపక్కల వాళ్ళతో నీకు సమాధానం లేదు, దేవునితో కూడా సమాధానం ఉందో లేదో నాకు తెలియదు. మనుషులతోనే నువ్వు సమాధానం లేదు, దేవునితో ఏం సమాధానం కలిగి ఉంటావు? నీలో నీకైనా ఉందా పోని సమాధానం? నువ్వు పీస్ఫుల్గా ఉంటున్నావా? పీస్ ఆఫ్ మైండ్ ఉందా? నీలో నీకు సమాధానం ఉందా? ఎప్పుడు వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకుంటూ తిరుగుతుంటారా? కనీసం మీలో మీకైనా సమాధానం ఉందా? నేను సమాధానంగా ఉన్నాను, కడుపు నిండా తింటున్నాను, కంటి నిండా నిద్రపోతున్నాను, హ్యాపీగా ఉన్నాను బాబు, దేవుని సన్నిధిలో గడుపుతానని సమయం దొరికినప్పుడు నాలో నాకు సమాధానం ఉందయ్యా అనే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? నీలో నీకు సమాధానం లేదు, నీతో ఉన్న వాళ్ళకి సమాధానం లేదు, అలాగే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో నువ్వు సమాధానం లేవు. సాతానుతో ఏం పోరాడతావు? నువ్వు గానబోయావు అనుకో, మొఖం మీద ఒకే దెబ్బ కొడతాడు సాతాను. సమాధానం లేకుండా నువ్వు యుద్ధానికి వెళ్ళాలనుకుంటే కుదరదు, అది కుదరని పని. మౌనంగా ఉండడం మంచిది. సమాధానం లేకపోతే నువ్వు యుద్ధం చేయలేవు, సిద్ధపాటు లేకపోతే యుద్ధం చేయలేవు. సత్యాన్ని నడికట్టుగా ధరించకపోతే యుద్ధం చేయలేవు, నీతిని మైమరుగా ధరించకపోతే యుద్ధం చేయలేవు. ఇంకేం ధరించుకోవాలండి అక్కడ? సమాధానం అనే సిద్ధ మనసు అనే జోళ్ళు. మరొకసారి చదువు మా మాటని. నీ పాదములకు సమాధానమును సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోళ్ళు. వాక్యాన్ని ధ్యానిస్తూ, సత్య సువార్తను ప్రకటిస్తూ, వాక్యాన్ని బోధిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, సిద్ధపాటు కలిగి జీవిస్తూ, ఇవన్నీ కాక ఏడాలు పట్టుకోవాలంటే ఇప్పుడు విశ్వాసమే లేదనుకో ఏం పోరాడతారు? విశ్వాసం ఉండాలా ఉండకూడదు? విశ్వాసులకి, సేవకులకి గట్టిగా చెప్పండి. విశ్వాసాన్ని నింపాలి మనం, అవిశ్వాసులైన వారికి నింపాలి. మమ్మల్ని ఏసన్న గారు ఒక చోటికి సేవకు పంపించినప్పుడు, రేయ్ ఎవరి దగ్గర చేతులు చాపి అడుక్కోవద్దు, మీకు అవసరమైన దేవుడు ఇస్తాడు, ప్రార్థన చేసుకోండి విశ్వాసంతో, ఎవరిని అడుక్కోవద్దురా అని చెప్పాడు. నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నా. మేరక్క గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా పిల్లలు పలానా చోటు సేవకి వెళ్తున్నారు, వాళ్ళకి ఏమైనా కావాల్సినట్టు కొని ఇచ్చి పంపించని చెప్తే, మేరక్క గారు ఒక చిన్న స్టవ్ ఒకటి, ఏది కిరసనాయిల్ స్టవ్, అప్పట్లో గ్యాస్ స్టవ్ కొనే దానికి కూడా స్తోమత లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద గ్యాస్ స్టవ్లు కొంటున్నాం. మరి ఆ రోజున కిరసనాయిల్ స్టవ్ కొనే గతి కూడా లేదు మాకు. చిన్న కిరసనాయిల్ స్టవ్, ఓ 4 ప్లేట్లు, 4 గ్లాసులు, ఓ బస్తాలో 1/2 బస్తా బియ్యం, దాంట్లోనే కందిపప్పు, దాంట్లోనే కూరకు సంబంధించిన వస్తువులన్నీ వేసి మూట కట్టి పంపించింది మేరక్క. ఏసన్న గారు ఒక మాట చెప్పాడు, ఇంక అన్నీ సిద్ధపరిచింది. జాగ్రత్తరా, ఎవరిని అడుక్కోద్దని మేరక్క కూడా చెప్పింది. విశ్వాసంతో ప్రార్థన చేసుకుని సేవని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే, మేము మేరక్క గారు ఇచ్చిన వస్తువులన్నీ తీసుకొని ఒక చోట ప్రార్థనకి వెళ్ళి రన్నింగ్ టీం బస్సులో మా బ్రీఫ్ కేసులు, ప్లేట్లు, గ్లాసులు, కిరసనాయిల్ స్టవ్ ఉండే గోతం మాత్రం తీసుకొని, పప్పు బియ్యం ఉన్నది ఆ గోతం మర్చిపోయి దిగేసాం. బస్సు దిగి ఇంకో బస్సు ఎక్కి మేము సేవకి వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళాం. ప్లేట్లు ఉన్నాయి, గ్లాసులు ఉన్నాయి, కిరసనాయిల్ స్టవ్ ఉంది, ఏం లేవుగా, బియ్యం లేవు. ఇప్పుడు వండుకోవాలంటే ఎలా? ఏసన్న గారు మేరక్క గారు విశ్వాసంతో ఉండండి అని చెప్పారు. ఇప్పుడు ఎలా? మా పాస్టర్ గారు
అరే ఆ బియ్యం బస్తా ఉండాలి, లేదంటే అన్న రన్నింగ్ టీం బస్సులో మర్చిపోయినట్టు అడావుడిగా వాళ్ళు వెళ్ళిపోయారు, మనం దిగేసి బస్సు ఎక్కి మరి ఇప్పుడు ఎలా అన్నాడు ఆయన. ఇంకెలా ఏమైందన్నా విశ్వాసంతో నేను వెళ్దాం పదండి అని చెప్పి మేము ఒక చోట బస్సు పలానా ఒక వ్యక్తి వస్తాడు, మిమ్మల్ని రిసీవ్ చేసుకుని. ఫోన్లు కూడా లేవు అప్పుడు, ల్యాండ్ ఫోన్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు లేవు. 2001 సంవత్సరం 2000 సంవత్సరం సంగతి నేను చెప్తున్నా, ఇంచుమించుగా 25 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు పలానా చర్చి ఒకటి ఉంటుంది, వేరే వాళ్ళ మినిస్ట్రీ వాళ్ళది, అక్కడ బస్సు ఆపితే డ్రైవర్ చెప్తే ఆపుతాడు, మీరు అక్కడ దిగండి, పలానా వాళ్ళ ఇల్లు ఆ చర్చి ప్రక్కనే, వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు అని చెప్పారు యేసన్న గారు. సరే వర్షం పడుతుంది, వర్షాకాలం అది, వర్షం పడుతుంది. బస్సు పలానా చర్చి అని చెప్పిన వెంటనే అక్కడ ఆపాడు, దిగేసాం. ఇప్పుడు ఆ పక్కింటి ఎక్కడ ఇల్లు మాకు తెలియదు, ఆ చర్చి ప్రక్కనే వాళ్ళ ఇల్లు, వాళ్ళు వస్తారని మిమ్మల్ని గుర్తుపట్టి అన్నారు. ఇంచుమించుగా 1:40 గొడుగు కూడా లేదు మా చేతిలో. 1:40 వర్షంలో తడుస్తానే నిలబడుకున్నాం. ఎవరు వస్తారా, ఆయన ఎవరో మరి ఎప్పుడు వస్తాడో. ఫోన్ చేసేదానికి ఫోన్ లేదు కదా. ఒక 40 నిమిషాల తర్వాత ఆయన డాబా మీద నుండి చూసి, అమ్మో యేసన్న గారు పంపిన సేవకులు రైట్ డ్రెస్లోనే ఉన్నాం, యేసన్న గారు సేవకులు పంపినట్టున్నాడు, వాళ్ళే అనుకుంటే వెళ్ళని పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా బాబు ఎంతసేపు అయింది మీరు ఇక్కడ దిగి? అయ్యా 1 గంట పైన అయింది. అయ్యో తడిసిపోతున్నారు రండిని ఇంటికి తీసుకెళ్ళాడు. యేసన్న గారు పంపించారంటే పంపించారు. ఒక వారం రోజుల తర్వాత పలానా చర్చి మనం కట్టినాం పలానా చోట, అది వారం తర్వాత యేసన్న గారు ఓపెన్ చేస్తారని మాతో చెప్పారు, మీకు కూడా చెప్పి పంపించుంటారు. కనుక ఇప్పుడు అక్కడ చర్చి ఉంది కానీ అక్కడ ఇంకేం అరేంజ్ చేయలేదు. మీరు ఆ చర్చి ఓపెన్ అయ్యేంతవరకు వారం రోజులు మా ఇంట్లోనే ఉండండి. ఇక్కడ భోజనాలు మీకు సంబంధించినవన్నీ ఇక్కడ ఆంటీ గారు అన్నీ సిద్ధపరిచి పెడతారు. మీరు భోజనాల గురించి ఆలోచించొద్దు అన్నాడు ఆయన. మేము ఆయనకు భోజన విషయమే చెప్పలేదు, ఆయనకి. ఆయనే చెప్పాడు మాతో, మీరు ఇక్కడే ఉంటారు, ఈ గది మీకు, అదిగో అటుపక్క వాష్రూమ్ ఉంటుంది, దాంట్లో వేడి నీళ్ళు చన్నీళ్ళు వస్తూ ఉంటాయి. పలానా చోటుకి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే అక్కడ ఆంటీ అన్నీ మీకు సిద్ధపరిచి పెడుతుంది. మీరు అసలు భోజనం గురించి ఆలోచించొద్దని ఇంచుమించుగా 10 రోజులు ఆ కుటుంబం మా ఇద్దరిని ఆ ఇంట్లో పెట్టుకొని మమ్మల్ని పోషించి మీరు సేవ చేయమని ఎంతో ప్రోత్సహించారు కుటుంబ సభ్యులు మమ్మల్ని. ఆ తర్వాత ఓపెనింగ్ అయిన 2 రోజుల తర్వాత నేను సూట్ కేసు జరిదా, ఎక్కడికి రంటే చర్చి దగ్గరికి అన్నా. అదేంటంగా అక్కడ ఏం లేవు కదంటే, వెళ్ళాలి కదన్నా, మనం ఇక్కడ ఎంతకాలం ఉంటాం, వీళ్ళు కూడా ఎన్ని రోజులని మనకు భోజనం పెడతారు, ఓపెనింగ్ వరకు అని అన్నారు కదా, ఇంకా 2 రోజులు ఎక్స్ట్రానే ఉన్నాం, వెళ్ళిపోతాం. అదేంట్రా అంటే, నేను వెళ్ళేది నేను అక్కడ ఉంటాం, మీరు ఉంటే ఇక్కడే ఉన్నాను అని చెప్పి. ఇంకా ఆ పాస్టర్ గారు నేను చెప్పిన మాట, సరే పోదాం పదా, ఏం లేవు మాకు, బియ్యము పప్పు లేవు. ఇక ఇంచుమించుగా ఓపెనింగ్ అయిన తర్వాత 3 రోజులు అట్లాగే కనిపెట్టుకొని ఉన్నాం. వాళ్ళు గుర్తుపట్టి అప్పుడప్పుడు భోజనం చేస్తే తిన్నట్టు. ఎవరైనా విశ్వాసులు కానుక బియ్యం తెస్తే అవి తిని, అవి గురువారానికి బుధవారానికి అయిపోయి ఒక్కోసారి అవి తిని మంచినీళ్ళు దాగి పడుకున్న రోజులు కూడా గుర్తున్నాయి నాకు బాగా. మందిరం ముందు కొబ్బరి చెట్లు 2 ఉంటే ఆ కొబ్బరికాయ ముట్టాలన్నా ఆ స్థలం యజమాని అడగాలి, ఆయనే మనకు స్థలం ఇచ్చింది. అవన్నీ గుర్తున్నాయి. యేసన్న గారు చెప్పారు, విశ్వాసంతో ఉండండి రాని. విశ్వాసంతోనే అడుగులు ముందుకు వేస్తూ వచ్చాము. ప్రైజ్ ది లార్డ్. యేసన్న గారు అలాగే చెప్తారులే, మనం ఇలాగే చేయాలంటే ఆ సేవలో మేము స్థిరంగా ఉండేవాళ్ళం కాదు. విశ్వాసంతో ఉన్నారు, ఎవరిని ఏం అడగలేదండి. 2 సంవత్సరాలు తిరిగి వచ్చేలోపుగానే ఒక చిన్న పూరి గుడిసెలో మేము సేవ చేసేవాళ్ళం. అది అద్దె స్థలంలో గుడిసేసుకొని చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు తిరిగి రాకముందే ఇంచుమించుగా ఒక పెద్ద స్థలం కొని పెద్ద మందిరం, స్లాబ్ మందిరం కట్టేదానికి దేవుడు సహాయం చేశాడు. 5 మందితో ప్రారంభించింది, ఇంచుమించుగా 150 మంది విశ్వాసులు అయ్యారు. విశ్వాసంతో ప్రారంభించింది కనుక వీళ్ళని అడుక్కొని ప్రారంభించుంటే అంత ప్రయోజనకరంగా ఉండేది కాదు. మనం పోరాడేటప్పుడు ఏ డాలు పట్టుకోవాలి? గట్టిగా చెప్పాలి. అంటే కత్తులు పట్టుకొని నేను తిరగమనట్లా, విశ్వాసాన్ని ఒక డాలుగా ఉపయోగించండి. దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడని నమ్మండి, దేవుడు ఉద్యోగం ఇస్తాడని నమ్మండి, కుటుంబం ఇల్లు ఇస్తాడని నమ్మండి, పిల్లల వివాహాలు జరిగిస్తాడని నమ్మండి, ఆశీర్వాదం ఇస్తాడని నమ్మండి. ఇలాంటి విశ్వాసం అనే డాలు చేత పట్టుకొని తిరగండి. సిస్టర్ లేదు లిస్టు రాసి ఇచ్చారంటే యేసన్న గారికి. యేసన్న గారి వస్తువులన్నీ దేవాలని లిస్టు రాసిస్తే, సరే అక్కడ పెట్టండి ప్రార్థన చేస్తానులే, వీరు కూడా ప్రార్థన చేసుకోండి అన్నారట.
3 ఏళ్ళు అయినా ఆ లిస్టు టేబుల్ మీదే ఉందంట, కానీ ఏసన్న గారు ఒక వస్తువు కూడా కొనలేదంట ఆ రోజుల్లో లేక. 3 ఏళ్ళు అయిన వాళ్ళు రాసిచ్చిన లిస్టు అట్లాగే టేబుల్ మీదే ఉందంట. అది ఆ టేబుల్ మీదే పెట్టారు దాన్ని. కొన్నట్టు తెలియదు. ఆ పోండి ప్రార్థన చేసుకోండి విశ్వాసంతో అని చెప్పారంట. రూతక్క గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ప్రేమక్క రూతక్క గారు, ఆ రోజునంత విశ్వాసంతో జీవించాం కనుక దేవుడు అది మా జీవితాలకి ప్రయోజనకరంగా మార్చి ఈ రోజున ఇంత సేవని ప్రబలేటట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ రోజున పరిశుద్ధులు విశ్వాసం నమ్మకంతో బ్రతకాలి. ఎవరైనా సాతానుతో మనం పోరాడాలంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు విశ్వాసం అనే డాలు చేత పట్టుకోవాలి. ఆ తర్వాత దుష్టుని యొద్ద నుండి వచ్చే అగ్ని బాణాల్ని చల్లార్చుటకు మీరు శక్తివంతులు అవుతారు. రక్షణ అనే శిరస్త్రాణాన్ని, వాక్యమును, ఆత్మ ఖడ్గమును మీరు ధరించుకోండి. వాక్యం అనే శిరస్త్రాణం, ఆత్మ ఖడ్గం, ఇవి కూడా మన దగ్గర ఆయుధాలుగా ఉండాలి. శత్రువుతో పోరాడాలంటే, ఒక వ్యక్తి సిద్ధపడాలంటే యుద్ధానికి ఒకటి విశ్వాసం అనే డాలు, ఆత్మ ఖడ్గం, వాక్యం అనే శిరస్త్రాణం, సత్యం అనే దట్టి, ఇవన్నీ పట్టుకొని నిలబడి సిద్ధపడితేనే శత్రువు మీద జయం కలుగుతుంది. ఆత్మ ఖడ్గం, పరిశుద్ధాత్మ లేదు చాలామందికి. పరిశుద్ధాత్మతో నింపబడాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి. అసలు పరిశుద్ధాత్మ కూటానికే రావట్లా. దేవుని సన్నిధికి రావడం కొంతమందికి బద్ధకమైపోయింది. పోరాటంలో ఎలా గెలుస్తారు మీరు? కనీసం శనివారం రోజు ఆత్మకూటానికి వచ్చి ప్రార్థన చేసుకొని దేవుని ఆత్మలో ఆనందించే ఇది కూడా లేకుండా పోయింది కొంతమందికి. దేవుని ఆత్మచేత నింపబడండి, ఆత్మ ఖడ్గాన్ని చేత పట్టుకోండి. శనివారం రోజు దేవుని సన్నిధికి వచ్చి ఆత్మలో ఆనందించండి. ఆదివారం రోజు కొంచెం ముందుగానే దేవుని సన్నిధికి వచ్చి ఆత్మచేత ప్రార్థన చేసుకోండి. ఇవన్నీ కాక ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయించు పరిశుద్ధులందరి కొరకు ప్రార్థించాలి. వీటితో మెలకువగలిగి ఉండండి. సాతానుతో పోరాడేటప్పుడు దేవుడు జయము దయచేయునుగాక. హల్లెలూయా. సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయండి. మినిస్ట్రీలో ఉన్న నాయకుల కొరకు ప్రార్థన చేయండి. పాస్టర్స్ కొరకు, బ్రదర్స్ సిస్టర్స్ కొరకు ప్రార్థించండి. సేవ కొరకు ప్రార్థించండి. తోటి విశ్వాసి కొరకు ప్రార్థించండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. మెలకువ కలిగి ఉండండి. అప్పుడే మీరు పోరాటంలో గెలవబోతున్నారు. ప్రార్థన లేకపోయినా, విశ్వాసం లేకపోయినా, ఆత్మఖడ్గం లేకపోయినా నువ్వు యోధుడుగా మార్చబడలేవు. నీకు సిద్ధపాటు లేదని పొరపాటున నీవు శత్రువుని జయించలేవని అర్థం. నువ్వు శత్రువుతో పోరాడి జయిస్తేనే వాయుమండల సమూహం, దురాత్మల సమూహాన్ని జయించగలిగే విశ్వాసాన్ని, అభిషేకాన్ని, ప్రార్థనాత్మను కలిగి నువ్వు జీవించు. పరలోక రాజ్యంలో ఒక రోజున దేవుడి కుడిపార్శ్వమందు మనం ఆయన సింహాసనం మీద కూర్చుండబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి సత్కార్యము చేయటికి ఏం చేయాలి? మనం సిద్ధపడాలి. ప్రార్థన చేసేదానికి సిద్ధపడాలి. మంచి ఉపదేశాలు బోధించేదానికి సిద్ధపడాలి. ఎవరు సిద్ధపడతారో వాళ్ళందరికీ అది ప్రయోజనం. యుద్ధానికి సిద్ధపడే యోధుని వలె మీరు ఉండండి. దేవుడు జయమిచ్చి ఒక రోజున మన పరలోకానికి నడిపిస్తాడు. చాలా విషయాలనే, మిగతా విషయాలు వచ్చే వారం ధ్యానించుకుందాం. దేవుడు కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.